అండ్ ఐపీఎల్ భాగంగా అయితే మీకైతే ఎల్ఎస్జీకి అలానే పంజాబ్ కింగ్ లెవెన్స్‌కి అయితే మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో వచ్చేసి చాలా మంచి విజయమే సాధించారు. ఎందుకంటే 237 టార్గెట్‌ని అయితే ఆహ్, బరిలో దిగిన ఎల్ఎస్జీ అయితే 198 దగ్గర ఆగిపోయింది. ఆ తర్వాత మీరు చూసుకుంటే టాప్ ఆర్డర్ మెయిన్ నికోలస్ పూరన్ గాని, మిచెల్ మార్ష్ గాని వాళ్ళ దగ్గర నుంచి అయితే పరుగులు రావట్లేదు. ఎందుకంటే ఇంతకుముందు మ్యాచ్‌లు గెలిచారంటే నికోలస్ పూరన్ దగ్గర నుంచి మంచి హిట్టింగ్ రావడం చూసాం. స్టార్టింగ్‌లో దాదాపు 7, 8 మ్యాచ్‌ల వరకు అతనే ఆరెంజ్ కప్ హోల్డర్‌గా ఉన్నాడు. కాబట్టి ఎప్పుడైతే మిచెల్ మార్స్, పోరన్ ఎప్పుడైతే రన్స్ చేయట్లేదు వీళ్ళు టాప్ ఆర్డర్‌లో అప్పటి నుంచి అయితే వాళ్ళైతే ఓటమిలు అయితే చూడడం చూసాం. ఈరోజు మ్యాచ్‌లో కూడా 237 పరుగుల టార్గెట్‌ని అయితే చేజ్ చేయలేకపోయారు. ఇంకొక ఓటమిని అయితే చూశారు. పంజాబ్ అయితే చాలా సాలిడ్‌గా అయితే ముందుకెళ్తూ ఉంది. మీరు చూస్తే ప్రభు సిమ్రన్ సెంచరీ మిస్ అయినప్పటికీ ఓ మంచి 94 పరుగులేమో చేశాడు. ఎక్స్ట్రార్డినరీ. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ నాకు ఆడుతున్నాడు. కెప్టెన్సీ ఎందుకంటే యాక్చువల్‌గా అతనే స్వయంగా ఒక కోల్కతాని లాస్ట్ టైము విన్నర్‌గా నింపిన తర్వాత మొత్తం క్రెడిట్ మొత్తం గౌతమ్ గంభీర్‌కి వెళ్ళిపోయింది. అది సహించలేని శ్రేయస్ అయ్యర్ ఖచ్చితంగా బయటకొచ్చేసాడు. బయటకొచ్చి హై రేట్‌కే వెళ్ళాడు. పంజాబ్ కూడా కొనుక్కుంది. దానికి తగిన న్యాయం చేశాడు. అసలు తగిన న్యాయం చేశాడు. ఎక్స్ట్రార్డినరీ అయితే మీకైతే కనిపిస్తూ ఉంది. పంత్ కూడా ఢిల్లీ నుంచి బయటకొచ్చాడు ఎల్ఎస్జీకి. కానీ పంత్ నుంచి వాళ్ళు స్టార్టింగ్‌లో మ్యాచ్ గెలిచారంటే మనకు తెలుసుంటే మిచెల్ మార్ష్ వల్ల లేకుంటే పూరన్ వల్ల అయితే మ్యాచ్‌లు అయితే గెలవడం చూసాం. కానీ పంత్ ఇప్పటికి కూడా నిరాశపరుస్తున్నాడు. ఒక 50 ఉందనుకుంటా అంతే ఇన్ని మ్యాచ్‌లు ఆడిన తర్వాత. అసలుకి చాలా డిసప్పాయింట్ చేస్తున్నాడు. బ్యాటింగ్ తోటైతే అసలుకి కెప్టెన్ అయిపోయాడు కాబట్టి పక్కన పెట్టలేకపోతున్నారు అనిపిస్తుంది నాకైతే. టీమ్‌కి అయితే చాలా భారంగా అయితే ఉన్నాడు. ఆ తర్వాత అవేష్ ఖాన్ అయితే చాలా ఎక్స్‌పెన్సివ్ ప్రూవ్ అయ్యాడు. ఈరోజు అయితే దాదాపు 14 పరుగులు పైనే పర్ ఓవర్‌కి అయితే ఇవ్వడం చూసాం. చాలా ఎక్స్‌పెన్సివ్ అయిపోయాడు. ఓవరాల్ చూసుకుంటే ఇంక మీకు ఆహ్, ప్రభు సిమ్రాన్, అలానే జాష్ ఇంగ్లీష్, శ్రేయస్ అయ్యర్ వీళ్ళు ముగ్గురైతే మంచిగా ఆడారు. అలానే లాస్ట్‌లో వచ్చిన శశాంక్ సింగ్ కూడా ఇతను కూడా శశాంక్ సింగ్ నాకు తెలిసి ఏజ్ రీత్యా కొంచెం టీమ్ ఇండియాలో వస్తాడో తెలీదు గానీ మంచిగా అయితే ఆడుతున్నాడండి. ఏదైతే ఆ ఫినిషింగ్ టచ్ ఏదైతే ఉందో ప్రతి మ్యాచ్‌లో అతనైతే ఇవ్వగలుగుతున్నాడు. 5 బాల్‌ల్లోనే 15 బాల్‌ల్లోనే 33 పరుగులతోటి 4 ఫోర్‌లు, ఒక 6 తోటి అయితే ఉన్నాడు. అలానే స్టాయినిస్ కూడా 5 బాల్‌ల్లోనే 15 పరుగులు చేసాడు. మంచిగా అయితే కనిపించింది. ఆ తర్వాత మీరు చూసుకుంటే ఇంకా టేబుల్‌కొస్తే టేబుల్‌లో పంజాబ్ వచ్చేసి ఏ లెవెల్‌లో ఉంటుందంటే పర్లేదు ఈ మ్యాచ్ గెలుపుతోటైతే ఒక మంచి ప్లేస్‌కైతే వెళ్ళింది టేబుల్ అయితే. మీరు చూసుకుంటే పంజాబ్ వచ్చేసి 15 పాయింట్లు. ఎందుకంటే ఆ ఒక్క పాయింట్ వర్షం కారణంగా ఏదైతే పాయింట్ వచ్చిందో అది చాలా అడ్వాంటేజ్ అయింది. అందుకనే మిగతా టీములన్నీ ఎంఐ గాని, జీటీ గాని 14 పాయింట్లతో ఉంటే వీళ్ళైతే 15 పాయింట్లతో ఉన్నారు. అందుకే పైకైతే వెళ్ళడం చూసాం. కానీ ఎంఐ ఇంకొక మ్యాచ్ గెలిచిందంటే వాళ్ళు చ నెట్ రన్ రేట్ సాలిడ్‌గా కనిపిస్తుంది. ప్లస్ ఉంది కాబట్టి క్లియర్‌గా అనిపిస్తూ ఉంది. ఆ తర్వాత మీరు చూసుకుంటే ఇంకా ఆర్సీబీ టాప్‌లోనే ఉంది. 11 మ్యాచ్‌ల్లో మీరు చూసుకుంటే 16 పాయింట్లతోటి ఉందండి. ఇంకా వాళ్ళకి 3 మ్యాచ్‌లు ఉన్నాయి. ఒక్క మ్యాచ్ గెలిస్తే క్యూ మార్క్ వచ్చేస్తారు. ఆల్మోస్ట్ క్యూ వచ్చేస్తుంది అనుకుంటా నేనైతే. చూద్దాం మరి ఏం జరిగిద్దో. ప్రస్తుతానికైతే చాలా స్ట్రాంగ్ అనిపిస్తున్నాయి. ప్రతి ఒక్కటి కూడా అందరికి ఛాన్స్ ఉంది. కేకేఆర్ వరకు ఛాన్స్ ఉందండి. మీరు చూసుకుంటే కేకేఆర్ వరకు ఛాన్స్ ఉంది. ఎల్ఎస్జీ కూడా ఛాన్స్ ఉంది. 16 పాయింట్లు వస్తాయి కదా! ఇంకా 3 మ్యాచ్‌లు ఉన్నాయి. 3 రన్‌లు 6 పాయింట్లు వస్తాయి కాబట్టి ఎల్ఎస్జీ కూడా ఈరోజు గెలిచుంటే ఇంకా బాగుండేది. చాలా మంచిగా ఆహ్, సెటప్ అయ్యేది. అప్పుడు పంజాబ్‌కి చాలా క్రిటికల్ అయిపోయేది. కానీ పంజాబ్ ఈ మ్యాచ్ గెలవడంతోటైతే వాళ్ళు కూడా ఇంకొక మ్యాచ్ గెలిస్తే 17 పాయింట్లు వస్తాయి కాబట్టి చాలా అడ్వాంటేజ్ అవుద్ది. వాళ్ళు కూడా క్లియర్‌గా అర్థమవుతుంది. నాకు తెలిసి ఇంకా ఎంఐ, జీటీ, డీసీ, పంజాబ్, ఆర్సీబీ ఈ 5 టీముల్లో నాకు తెలిసి టాప్ 4లో ఉండేలా కనిపిస్తున్నాయండి. మరి మీరేమన్నారో కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. ఈరోజు పంజాబ్ గెలవడంతోటైతే కొంచెం ఎల్ఎస్జీకి, కేకేఆర్‌కి కొంచెం ఏదైతే ప్లే ఆఫ్ ఆశలనేది కొంచెం దూరం చేసిందనుకోవచ్చు.